తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా రైతులకు సంక్షేమానికి అభివృద్ధికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ఆలోచిస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పదవిని స్వీకరించిన తర్వాత 5 హార్స్ పవర్ను ఫ్రీగా ఇచ్చిన విషయాన్ని సందర్భంగా రైతులకు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ ఎన్నికలు చూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశం చేత ఈ రాష్ట్రంలోని 46,85,838 మందికి 2,323 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇది మొదటి కంతు మాత్రమే. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 12,500 రూపాయలు ఇస్తారని చెప్పి రైతులకు పంగనామాలు పెట్టి 7,500 రూపాయలు ఆనిస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. మొదటి దశలో ఇప్పటికే 7,000 రూపాయలు ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా రైతులు పంటలు నష్టపోతే పంట నష్ట పరిహారం ఇవ్వాలనే కాన్సెప్ట్ను ప్రవేశపెట్టిన కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో పంట నష్టపరిహారము రాష్ట్రానికే 2,400 కోట్లు వస్తే ఒక అనంతపురం జిల్లాకే 1,620 కోట్లు పంట నష్టపరిహారం ఇచ్చాం. అంటే రైతులు ఏదైనా పంట పెట్టి నష్టపోయిన తర్వాత ఆ పరిహారాన్ని ఇవ్వాలని చెప్పి ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తర్వాత హార్టికల్చర్ హబ్గా మార్చాలి, వ్యవసాయం లాభసాటి చేయాలి, పండ్ల తోటల పెంపకాలు పంటల పెంపొందింపజే ఉద్దేశం చేత డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో ఎంతమంది రైతులైతే అంతమంది కూడా ఇవ్వాలని చెప్పి నేను తీసుకున్నాం. దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం. ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ అదే స్ప్రింక్లర్ ఇరిగేషన్ పూర్తి ధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మొన్నే వరదల వలన పంటలకు నష్టం వస్తే 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ధాన్యము చెడిపోయినా లేకపోతే నానిపోయినా అటువంటి ధాన్యాన్ని కొని 1,674 కోట్లు ముందు వాళ్ళ బకాయిలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే రైతుల కోసం ఎంత సామాగ్రి కానీ వేరుశనగ విత్తనాలు కానీ చిరుధాన్యాలు కానీ సబ్సిడీ ధరతో ఎరువులు మందులు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రైతే దేశానికి వెన్నెముక, రైతే అన్నం పెడతారు. కాబట్టి రైతు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది, దేశం బాగుంటుంది ఉద్దేశం చేత ఎన్ని వీలు పడితే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత సుఖీభవ సందర్భంగా రాష్ట్రం ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ, రాష్ట్రం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ పొద్దు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇంతమందికి ఆగస్టు 2వ తేదీ ఇచ్చారు కాబట్టి ఇన్ని లక్షల మందికి ఇచ్చారు కాబట్టి దానికి మద్దతుగా కృతజ్ఞతతో ఈ రైతు ర్యాలీ కార్యక్రమాన్ని ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది కొచ్చెరువు నుంచి బుక్కపట్నం మీదుగా కొచ్చెరువు మీదుగా మార్కెట్ యార్డ్ జరిగి అక్కడ బహిరంగ సభలో రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని వివరించి ఈ సభను ముగిస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఏది ఏమైనా ఈ రాష్ట్రంలోని రైతు సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటేనే ఈ రాయితీలు వస్తాయి, రైతులు బాగుపడతారు అనే విషయాన్ని గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఇవన్నీ వస్తాయని నమ్మాలని చెప్పి ఈ సందర్భంగా మరీ విన్నవిస్తున్నాను.